Hi friends, welcome to Nifty analysis for 19th August 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం లెవెల్ అనుకున్నామో 24,670 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హయ్యర్ సైడ్ ఒక ట్రెండింగ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉందని మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇక్కడ మనం చూస్తే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 24,900 రేంజ్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 25,020 ఆ రేంజ్ టచ్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి 24,880 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపు ట్యూస్డే ట్రేడ్ సెటప్ చూస్తే రేపు సెన్సెక్స్ అనేది వీక్లీ ఎక్స్పైర్ ఉంది. ఆ బేసిస్లో మార్కెట్లో సమ్వాట్ వాలటైల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి డ్రా చేస్తే మనకు ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకు 24,800 అనేది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ రేంజ్ అనేది వస్తుంది. ఒక 24,800 అంటే మనకు రేపటి ట్రేడ్ సెటప్ ఒక్కసారి చూస్తే 24,800 నుంచి 850 ఆర్ 880 అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఈ రేంజ్ అనేది ఏదైతుందో 24,800 నుంచి 860 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఎప్పుడైతే నిఫ్టీ అనేది ఓపెనింగ్లో మనకి ఈ రేంజ్లో 24,800 ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని మనకు 24,880 క్రాస్ అయితే ఫర్దర్గా నిఫ్టీ అనేది హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 25,000 టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా నిఫ్టీ అనేది 24,800 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నో దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అనేది ఉంటుంది. అది 24,670 అనేది ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ జస్ట్ సింప్లిఫై చేస్తే మనకు రెండు ట్రేడ్ సెట్ కనిపిస్తుంది. ఒకటి ఫ్లాట్ లేదంటే మనకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ మనకి ఏదైతే 24,800 నుంచి 880 అనేది ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఈ రేంజ్లో బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా 25,000 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 24,800 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే 24,670 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఏదైతే 55,450 లెవెల్ అనుకున్నామో అది దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా హైయర్ రేంజ్ వెళ్తుంది అనుకున్నాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆల్సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 56,150 లెవెల్ టచ్ అయింది. క్లోజింగ్ వచ్చేసి 55,745 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేస్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి డ్రా చేస్తే మనకు 55,630 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటే ఈ రేంజ్లో మనకు ఒక డబల్ బాటమ్ స్మాలర్ టైం ఫ్రేమ్లో ఒక డబల్ బాటమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ నుంచి మనకు ఫర్దర్ హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 55,850 అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది క్రాస్ అయితే ఫర్దర్గా 56,000 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు 55,600 రేంజ్లో సపోర్ట్ తీసుకుంటే బై ఛాన్స్ మనకు 55,600 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 55,450 లెవెల్ అని నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ ఇది కమింగ్ సండే రోజు 24th రోజు ఆప్షన్ ట్రేడింగ్లో లాస్ను ప్రివెంట్ చేసి లాస్ నుంచి ప్రాఫిట్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనే దాని నుంచి ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వెబినార్ వచ్చేసి మనకు 11 AM to 1 PM ఉంటుంది. దాని రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి లాగిన్ అవ్వండి. నేను ఒక గ్యారెంటీ అయితే మీకు ఇవ్వగలను. మనము ఎక్కడ ఏ మిస్టేక్తోనో మనము లాసెస్ను ఇంక్రీజ్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేసినాక మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ఏదైతే మనకు టెక్నికల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఆ లాస్ నుంచి మనము ప్రాఫిట్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే దాని గురించి నేను గ్యారంటీగా మీకైతే ఒక మంచి వెబినార్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రిజిస్ట్రేషన్ లింక్లో ఒకసారి మీ డీటెయిల్స్ పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.